హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ జోష్నా. సో మేము తిరుపతి వీడియో అయితే పోస్ట్ చేసాం కదా, ఫస్ట్ జర్నీ వీడియో అండ్ ఫస్ట్ డే వీడియో తిరుపతిలో అది పోస్ట్ చేసాం కదా. అండ్ కంటిన్యూషన్ వీడియో వచ్చేసి డే 2 అనమాట. మేము తిరుపతి నుంచి సమ్ అదర్ ప్లేస్కి వెళ్తున్నాము. అది ఎక్కడికి అనేది నేను చెప్పను, మీరే చూసేసేయండి, చూస్తే అర్థమైపోతుంది. సో స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం చూసేయడానికి ట్రై చేయండి. అప్పుడైతే ఎర్లీ మార్నింగ్ కదా, పాపం పాప కూడా నిద్ర వస్తుంది, ఇంకా పడుకోలేదు. సో దట్ అది కొంచెం నీరసంగా డల్గా ఉందన్నమాట కొంచెం. మేమైతే స్టార్ట్ అయిపోయాము. అందరు రూమ్స్ చెక్అవుట్ చేస్తున్నారు కదా, ఒక్కొక్కరు చెక్అవుట్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్తున్నాం అనమాట మేము. హెయిర్ అత్త బాగా మ్యాచింగ్ ఇద్దరు మ్యాచింగ్ అంటాను. ధోని నేను మ్యాచింగ్ నాని. హాయ్ పెద్ద బస్సా లక్కీ. గుండులు గుండులు పడిపోతావు. ఆడు మోసేస్తున్నారు కదా, ఆడు మోసేస్తున్నాడు అన్నమాట. నాకు ఆకలి అంట. నానా హాయ్. ఏ గుండు బాబు నానా పట్టుకో. లోపల నుంచి వచ్చేటప్పుడు బాబేరే సో అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్కి కూడా వెళ్ళేసి ఇక్కడ క్యాప్స్ తీసుకున్నాం అనమాట మా చిన్ని గుండు బాబుకి. సో క్యాప్ కానీ అస్సలు యూజ్ చేయలేదు వాడు. క్యాబ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ మేము బస్ బుక్ చేశారు. సో బస్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ అయిపోయాము ఫాస్ట్గా. అండ్ అలా అయినా స్టార్ట్ అయినప్పటికీ ఒక 10-9 అలా అయిపోయింది. Once a step in history repeat. Hi friends. తిరుపతి స్టార్టెడ్ కంచి. లక్కీ హాయ్ చెప్పు. వీళ్ళందరికీ ఏటైందని చదువుతున్నాను. చిన్నప్పుడు నిలబడి చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఆవిడ ఫ్రెండ్స్. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయకుండానే మళ్ళీ తిరుపతి నుంచి స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయినప్పుడు అయితే భయం వేసింది, అసలు దిగినప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పి. ఏదో తేడాగా ఉన్నట్టుందా అనిపించింది బట్ ఆ మలుపులకి. బట్ అలా కంట్రోల్ చేసుకొని మంచిగా సాంగ్స్ పెట్టుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ అందరం ఎంజాయ్ చేస్తూ టైంపాస్ చేస్తూ వెళ్ళిపోయామన్నమాట అలాగా. అండ్ ఇప్పుడు చూడండి ఎంత హుషారుగా ఉన్నారో. అండ్ డే అంతా అయిపోయినప్పుడు చూడండి ఎలా ఉన్నారో అందరూ. నాకైతే అసలు ఫుల్ ఫేవర్ వచ్చేసింది అనమాట ఆ రోజు అయితే. అసలు ఏమైంది అనేది స్టోరీ ముందు చెప్తాను చూడండి. ఒక బ్రేక్ అయ్యింది తప్పక ముందుకు వెళ్ళిపోతారు అద్దం దగ్గరికి.
తిరుపతి క్లైమేట్ అయితే సూపర్గా ఉండింది. ప్లెజెంట్గా కూల్గా ఉండింది. ఎవరైనా వెళ్తే స్వెటర్స్ క్యారీ చేస్తే బెటర్ చిన్నపిల్లలకి అయితే. మేమైతే అంత ఇక్కడ అప్పుడు మేము బయలుదేరేటప్పుడు అయితే ఎండలు కాబట్టి మేమైతే స్వెటర్స్ ఏం క్యారీ చేయలేదు. అని మేము వెళ్తున్నప్పుడు కూడా చూడండి అక్కడ యాక్సిడెంట్ అయ్యిందనమాట. ఆ పాయింట్లోనే అంబులెన్స్ అదే వచ్చి పోలీసులు వాళ్ళందరూ ఉన్నారు. సో స్వెటర్స్ అయితే క్యారీ చేయడం ఇంపార్టెంట్. అండ్ క్లైమేట్ ఎలా అనిపించింది అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ క్లైమేట్ అట్మాస్ఫియర్ మనం డివోషనల్ టైం కదా అది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవన్నీ మర్చిపోయేటట్టు కొంచెం మన రెగ్యులర్ లైఫ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్నట్టు అనమాట. అంటే ఆ టెన్షన్స్ ఏం లేకుండా జస్ట్ అలా ఫ్యామిలీతో అందరితో అలా ఎంజాయ్ చేసి వస్తే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మన రెగ్యులర్ లైఫ్ నుంచి కూడా ఇలా బ్రేక్ తీసుకుంటే మనకి చాలా మంచిది. అండ్ ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది, మెమరీస్ ఉంటాయి అనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చేయలేదని చెప్పాము కదా, దారిలో కనిపిస్తే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి అప్పుడు స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయ్యిందంట ఆ ప్లేస్. సో ఆ ప్లేస్ నుంచి తిరుపతికి అయితే వెళ్ళారనమాట ఇక్కడి నుంచే. సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇంకా ఆగేదే లేదనమాట ఎక్కడ. అండ్ వీడియో తీయడం కూడా గ్యాప్ లేదు, అసలు పరిగెడుతూనే ఉన్నాము. ఎందుకంటే చాలా టెంపుల్స్ మేము కవర్ చేయాల్సి ఉంది ఈ 2 డేస్లో. సో ఎంత వీలైతే అంత చూసేయాలని చెప్పి ఇంకా ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా అయితే వెళ్తున్నాను అనమాట. అండ్ లంచ్ టైము అలా ఉంటే కదా, సో అక్కడ ఆపేస్తారేమో అదొక భయం అనమాట. మేమైతే మా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళామంట. నాకైతే అసలు గుర్తులేదు. అంటే వెళ్ళామని గుర్తుంది కానీ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఏమి గుర్తులేదనమాట. మళ్ళీ ఇన్ని ఇయర్స్కి ఇప్పుడు వెళ్ళాము కదా. అది పాలు కూడా ఇస్తుంది తన్నే కాదు తంతుంది కూడా. చిట్టి యా తల్లి యలు తల్లి వస్తాం ఎందుకు మళ్ళీ మంచిగా వీడియోలో నానే వాడుతున్నాయో లేవు నీకు తెలుస్తలే నాని. వీడియో తీసాను. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ ఏంటంటే కాణిపాకం టెంపుల్ అనమాట. సో కాణిపాకం టెంపుల్ ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినా సరే బాగా గుర్తుంది, ఎందుకంటే దాని మీద సాంగ్ కూడా ఉంది కదా ఆ టెంపుల్ కోసం, దానివల్ల. అండ్ మేమైతే చాలా లేట్ అయిపోయాము, ఎందుకంటే అందరూ ఫస్ట్ వెళ్ళిపోయారు, తర్వాత మేము వెళ్ళామన్నమాట. పాప కొంచెం చిరాకు చేస్తుంటే ఫ్రాక్ చేంజ్ చేసి అప్పుడు వెళ్ళాము. అండ్ దర్శనం కూడా చాలా బాగా అయింది, ఎందుకంటే క్రౌడ్ లేదనమాట. టెంపుల్లో క్రౌడ్ లేదు మేము వెళ్ళే టైంకి, కొంచెం ఖాళీగా ఉండడంతో. సో కొంతసేపు మరీ ఫాస్ట్గా వెళ్ళిపోకుండా కొద్దిసేపు దండం పెట్టుకుని ప్రశాంతంగా తర్వాత కొంచెం స్లోగానే వెళ్ళామన్నమాట. అండ్ లంచ్ కూడా చేసేద్దాం అనుకున్నాం కానీ అక్కడైతే చాలా క్రౌడ్ ఉంది. అన్న ప్రసాదం ఉంటారు కదా, సో అక్కడ బాగా క్రౌడ్ ఉండటంతో ఇంకా మేము చాలా టెంపుల్స్ కవర్ చేసి ఉండాల్సిన దాంతో వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వెయిట్ చేయలేదు అక్కడ. మమ్మీ వాష్రూమ్కి వెళ్తున్నా ముందు ఆ పని చూడు, ముందుకుంది ఫ్రీ వాష్రూమ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు వెళ్తాం ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చేసి చెప్పేసి లక్కీ గుండు తగ్గినా ఇంకా నీకే.
నెక్స్ట్ మేము వెళ్ళబోయి తమిళనాడు. సో తమిళనాడు వెళ్తున్నాం కదా, మధ్యలో లంచ్ టైం అయితే రెస్టారెంట్ కనిపిస్తే ఆగేమన్నమాట. సో మమ్మీకి అత్తే వాళ్ళకి ఆకలి లేదంటే వాళ్ళు లోపు ఖాళీగా ఉంటుంది కదా మమ్మీ అని చెప్పి సెర్లాక్ మిక్స్ చేసి ఇచ్చేసాను. సో పాపకైతే ఫీడ్ చేస్తుంది. అండ్ మేమైతే వాళ్ళ కోసం పార్సల్స్ తీసుకెళ్ళిపోయాము. అండ్ నాకైతే ఏం జరిగిందని చెప్తానని చెప్పాను కదా, బీవేర్ ఆఫ్ ఫ్లాస్క్ అని చెప్తాను. ఎందుకంటే నాకు ఒక ఆ ఇష్యూ అయింది అలాంటిది. తిరుపతిలో ప్లాస్టిక్ బాటిల్స్ అలౌ చేయలేదు కదా, సో ప్లాస్టిక్ బాటిల్స్ లేనప్పుడు నేనైతే నార్మల్ ఫ్లాస్క్ ఉంది కదా మన దగ్గర, ఆ ఫ్లాస్క్లో నార్మల్ వాటర్ వేసుకొని తాగేవాళ్ళం 2 days కూడా, అంటే ఆ 1 day కూడా, తిరుపతిలో ఉన్న 1 day కూడా. వచ్చేసి చెక్అవుట్ చేస్తున్న డే ఏం చేశానంటే, చెక్అవుట్ చేసేస్తున్నాం కదా, వాటర్ బాయిల్ చేసి ఉంచుకుందాము, సెల్లాకి మిక్స్ చేసినప్పుడు ఈజీగా లైక్ బాయిల్డ్ వాటర్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి వాటర్ ఫుల్గా బాయిల్ చేశాను కిటెల్లో. సో కిటెల్ కూడా క్యారీ చేశాను కదా, సో కిటెల్లో వాటర్ బాయిల్ చేసి ఫ్లాస్క్లో వేసాను. అది వేసినట్టు మర్చిపోయి నేను సడన్గా తాగేశాను అనమాట. సో తాగేస్తే మొత్తం మౌత్ అంతా కాలిపోయింది, టంగ్ కూడా టేస్ట్ ఏం తెలియట్లేదు అనమాట. మొత్తం టంగ్ హాఫ్ వరకు వైట్గా అయిపోయి టేస్ట్ బడ్స్ అన్నీ చచ్చిపోయాయి అనమాట. సో అలా అయింది. నోరు అయితే మొత్తం మంట, కానీ కడుపేమో ఆకలి అంటుంది. సో ఆ పెయిన్ అయితే నా ఒక్కదానికి తెలుసు, నరకని చూసాను అనమాట. ఏదైనా తింటున్నప్పుడు కానీ ఆర్ఎల్స్ నార్మల్ టైంలో కూడా చాలా పెయిన్ వచ్చింది. అండ్ అదనమాట స్టోరీ. దానివల్ల ఈవినింగ్ టైంకి ఇంకా ఫీవర్ వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే మేము తమిళనాడు వెళ్తున్నాం. చూసారు కదా బోర్డ్స్ అన్నీ తమిళ్లో ఉన్నాయి, ఇంగ్లీష్ అండ్ తమిళ్లో. సో ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యి మంచిగా ఏసీ వేసుకొని ఆ మూవీ చూస్తూ ఫ్యామిలీతో అలా ఎంజాయ్ చేస్తూ అలా వెళ్ళిపోయాము. ఈవినింగ్ కల్లా గోల్డెన్ టెంపుల్కి రీచ్ అయిపోయాం అనమాట. అండ్ నా ఫేస్ చూసుకుంటే ఇప్పుడు నాకే నవ్వు వస్తుంది, అస్సలు స్మైల్ లేదు చూడండి నా ఫేస్లో. అంటే అప్పుడు ఆ పెయిన్ అలా ఉందన్నమాట, లోపల అలా పనిచేస్తుంది అదే. సో దానివల్ల ఇంకా నాకు అక్కడే తేడా కొట్టేస్తుంది అనమాట, ఫీవర్ వచ్చినట్టు అలా అనిపించింది. సో అందుకే డల్గా ఉన్నప్పుడు. అండ్ ఇదంతా గోల్డెన్ టెంపుల్ కొంచెం ముందుండే మార్కెట్ అనమాట. ఇదంతా కొంచెం వెరీ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా అమేజింగ్ ఉంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే పిల్లల కోసం బొమ్మలు అండ్ కార్స్, పెద్ద కార్స్ ఇక్కడ మనకు అడిగితే 500 అలా చెప్తారు, బట్ అక్కడ 100, ఎంత పెద్ద కార్స్ అయినా 100 రూపీస్ అనమాట. మేము షాక్ అయ్యింది ఆ కార్స్ దగ్గరే. బట్ తీసుకెళ్దాం క్యారీ చేద్దాం అనుకున్నప్పటికీ మనకి లగేజ్ ప్రాబ్లం కదా, సో అంత ఇప్పటికే చాలా లగేజ్ ఎక్కువైపోయింది, ఇంకా కార్స్ అన్నప్పటికి ఇంకా ఎక్కువైపోతుందని చెప్పేసి మేము కార్స్ అయితే ఏం తీసుకోలేదు. అండ్ అదే కార్స్ ఇక్కడ వైజాగ్ వచ్చిన తర్వాత అడిగితే 450 అలా చెప్పారనమాట. అయ్యో అనవసరంగా ఒక్కటైనా తీసుకోవాల్సిందే అని చెప్పి అనుకున్నాం అనమాట. బట్ కొన్ని బ్లాగ్స్ అండ్ పాప కోసం బొమ్మలు అలాంటివి తీసుకున్నాం అనమాట, చిన్నవి కొంచెం క్యారీ చేయగలిగేవి. అండ్ మా కోసం హ్యాండ్ బ్యాగ్స్ అండ్ పర్స్ అలాంటివి తీసుకున్నాము. అది చూసారు కదా పెద్ద కార్స్ అన్నీ ఓన్లీ 100 రూపీస్ అనమాట. క్వాలిటీ కూడా సూపర్ ఉన్నాయి, అంటే గట్టిగా లైక్ అవే కార్స్, బట్ ఇక్కడ 450 అక్కడ 100. అండ్ డ్రెస్సెస్ కూడా 50 రూపీస్కి డ్రెస్సెస్ అలా పెట్టారనమాట. మాకేం అర్థం కాలే. ఆ క్లైమేట్ ఎంత ప్రశాంతంగా ఉందో ఆ రోజు, క్లైమేట్ కూడా చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీతో అలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు క్లైమేట్ కూడా కొంచెం కోఆపరేట్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. అండ్ ఇటు సైడ్ అన్నీ ఆ టైంలో వర్షాలు, బట్ మేము లాస్ట్ డే ట్రైన్ ఎక్కేటప్పుడు వర్షం పడిందనమాట. మాకు అనిపించింది వామ్మో తప్పించుకున్నాం రా బాబు అని చెప్పి. అండ్ 50 రూపీస్కి డ్రెస్సెస్ అని చెప్పాను కదా, అవి చూసారు కదా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. 50 రూపీస్కి ఏం వస్తుంది అసలు చెప్పండి. అండ్ మేమైతే వేసుకున్నాం, కానీ ఒకసారి తీసేసుకుందామని చెప్పి ఒక 3 డ్రెస్సెస్ అలా తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఇది గోల్డెన్ టెంపుల్ ఎదురుగా ఉన్న చిన్ని టెంపుల్, వినాయక గణేష్ టెంపుల్ అనమాట. అండ్ అక్కడ కొన్ని పిక్స్ తీసుకొని తర్వాత అయితే మేము అది 8కి స్టార్ట్ అవుతుందంట, సో వెళ్ళాము. 50 రూపాయలు డ్రెస్సులు వస్తున్నాయి, చెప్పులు అడ్డాలు పోరమ్మా. చూడు ఎవర్రా మీరంతా అని అడగాను.
అండ్ గోల్డెన్ టెంపుల్ ఎంట్రీ వచ్చేసి 6 to 8 అనమాట. 8 క్లోజ్. సో ఇంకా టైం అవ్వాలని చెప్పి వెళ్ళనివ్వలేదు. సో ఈలోపు ఒరిజినల్ టెంపుల్ అంటే ఇది గోల్డెన్ టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది. సో దాన్ని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు మొబైల్స్ ఎలా ఉంది, బట్ యూజ్ చేయకూడదు. నేను దొంగచాటుగా తీసేసాను అనమాట. ఆ ఎలిఫెంట్కి ఎంత ట్రైనింగ్ ఇచ్చారు అంటే 10 రూపీస్ పెడితేనే ఆశీర్వదిస్తుంది అనమాట. ఈచ్ 10 పెట్టి వెళ్ళారు, కానీ నాకు తెలియదు, నేను ముందే వెళ్ళిపోయాను, బట్ నన్ను ఆశీర్వదించలేదు. కానీ మొత్తం లక్కీతో సహా అందరూ వెళ్ళి తీసుకున్నారు, నాకు మాత్రం నేను వెళ్ళలేదు. వీడియో తీసుకున్నా. అండ్ ఇది కూడా తెలియకుండానే తీసే ఫారినర్స్ చూడండి ఎంత చక్కగా మంత్రాలు చదువుతున్నారంటే, మీరు కూడా ఒకసారి వినండి. బాబా ఇంకా బోల్ కూడా ఉంది, పదండి. ఎక్కడ చిన్న దబ్బేదమ్మా. అండ్ ఇది వచ్చేసి డిన్నర్ టైంలో తీసిన వీడియో అనమాట. ఇంకా గోల్డెన్ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి నాకు ఫీవర్ కూడా ఎక్కువైపోయింది. ఇంకా ట్యాబ్లెట్స్ తీసుకొని ఇంకా అసలు వీడియో తీసే ఓపిక కూడా లేదు ఇంకా. బట్ తీయాలి కదా, లాస్ట్ ఎండింగ్ తీయకపోతే ఎలా అని చెప్పి మళ్ళీ తీస్తున్నాం. పాపకు కూడా సెల్లకు పెట్టేసి ఇంకా 1 hour జర్నీ తర్వాత మళ్ళీ లాడ్జ్కి అయితే వెళ్ళిపోయాము. లాడ్జ్కి వెళ్ళిపోయి ఇంకా మార్నింగ్ నెక్స్ట్ డేని స్టార్ట్ చేయాలి కదా ఫ్రెష్గా. ఇంకా ఎవరికి ఓపిక లేదనమాట. మార్నింగ్ చూసారు కదా వీడియో స్టార్టింగ్లో ఎలా ఉన్నారు అండ్ ఎండింగ్. ఇంకా నేను ఎవరిని షూట్ చేయలేకపోయాను, కానీ ఒక్కొక్కరు ఫేస్ చూడాలి. అబ్బా నాకైతే నవ్వనిపించింది. మార్నింగ్ నుంచి ఎలా ఎంజాయ్ చేశారు, నైట్ వచ్చినప్పటికి అందరూ వాడిపోయిన పువ్వుల్లా అయిపోయారనమాట. నెక్స్ట్ డే కూడా ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. సో సస్పెన్స్ అది, ఎక్కడికి వెళ్ళామని చెప్పి నెక్స్ట్ వీడియోలో చూస్తే నీకు తెలుస్తుంది. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ కూడా క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఈ లాడ్జ్ కూడా పైన మామయ్య వాళ్ళ రూమ్ 3 rooms అయితే తీసుకున్నాము లాడ్జ్లో. అండ్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, చిన్నపిల్లలతో ఉన్నప్పుడు ఫ్యామిలీస్తో వెళ్ళడం చాలా బెటర్ అండ్ ఎంజాయ్మెంట్గా కూడా ఉంటుంది మనకి. అండ్ పిల్లల్ని కూడా మెయిన్ వాళ్ళు క్యారీ చేసి మనకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుందన్నమాట. అండ్ మేమైతే ఆ డే అంతా బాగానే ఎంజాయ్ చేసాం, కానీ చాలా అలసిపోయాం. అమ్మ వీడియో ఎడిటింగ్కే చాలా అలసిపోతాను. అంత పెద్ద వీడియోని ఇంత చిన్నగా కట్ చేసి ట్రిమ్ చేసి అన్నీ జాగ్రత్తగా చూసుకొని ట్రిమ్ చేసి ఎడిట్ చేసినప్పుడు చాలా టైం పట్టింది. సో సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.